కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. టోల్ గేట్ల వద్ద మెరుపు దాడులు నిర్వహించారు. టోల్ గేట్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్ని తనిఖీ చేశారు. సేఫ్టీ మెజర్మెంట్స్, ఎమర్జెన్సీ డోర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సహా బస్సుల ఫిట్నెస్, పలు సర్టిఫికెట్లను చెక్ చేశారు. రూల్స్ క్రాస్ చేసిన బస్సులపై భారీ జరిమానాలు విధించారు. ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్టీఏ అధికారులు సూచించారు. రూల్స్ క్రాస్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సేఫ్టీ ప్రమాణాలపై కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. అంటే ప్రతిసారి ఒక ఘటన జరగగానే ఇలాంటి తనిఖీలు మనం చూస్తూనే ఉంటాం. తూతూ మంత్రంగా 2 రోజులు హడావిడి చేస్తుంటారు. అట్లీస్ట్ ఇప్పుడన్నా కూడా ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు? థ్యాంక్ యూ. ప్రస్తుతం తెలంగాణ జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంతో రవాణా శాఖ అధికారులు, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, మరొకవైపు తెలంగాణ, మరొకవైపు బెంగళూరు, ఈ 3 స్టేట్స్కి సంబంధించినటువంటి రవాణా శాఖ అధికారులు, ఆర్టీ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారని చెప్పాలి. ఎందుకంటే నిన్న తెల్లవారుజామున జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంతో దాదాపు 20 మంది అగ్నికి ఆహుతి అనేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కావేరీ ట్రావెల్స్ ద్వారా ప్రయాణం చేసినటువంటి ప్రయాణికుల్లో 41 మంది ఉంటే దాంట్లో 20 మంది ఆ బస్సు ఆ అగ్నికి ఆహుతవడంతో 20 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గతంలో కూడా మనం ఇటువంటి సంఘటనలు చూసాం. ఆ సమయంలో కూడా రవాణా శాఖ అధికారులు, ఆర్టీఏ అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారు, కానీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించలేము. మరొకసారి నిన్న ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెద్ద ఎత్తున రవాణా శాఖ అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దాదాపు ఇప్పటి వరకు కూడా ఈ ఒక్కరోజే ప్రత్యేకంగా ఆర్టీఏ అధికారులు ఒక స్పెషల్ డ్రైవ్ను నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఈ స్పెషల్ డ్రైవ్లో దాదాపు 289 బస్సుల పైన కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఆ బస్సులు ముఖ్యంగా ఉన్నటువంటి అనుమతులు కానీ, అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు మరొకవైపు ఫిట్నెస్కి సంబంధించి బస్సులకు సంబంధించినటువంటి ఫిట్నెస్ కానీ, అదేవిధంగా మరొకవైపు ప్రమాదాలు జరిగితే ఆ బస్సులు ఏ విధంగా తట్టుకోగలిగితే ఆ బస్సులు నిర్మాణ లోపాలకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడంతో పాటు, అదేవిధంగా బస్సులకు సంబంధించినటువంటి పత్రాలు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని తనిఖీలు నిర్వహించారు. దాదాపు 289 బస్సుల పైన కేసులు నమోదు చేస్తే, అదేవిధంగా 18 బస్సుల పైన సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే స్థాయిలో బస్సుల పైన తనిఖీలు నిర్వహించారు. 60 బస్సులకు సంబంధించి తనిఖీలు నిర్వహిస్తే 12 బస్సుల పైన కేసులు నమోదు చేస్తే 8 బస్సుల్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున రాబోయేటటువంటి రోజుల్లో కూడా తనిఖీలు నిర్వహించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.